జై తెలంగాణ, జై కేసీఆర్. మొన్న ఒక మాట అంటుండు రేవంత్ రెడ్డి, 1,00,000 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి మాట అంటుండు. పోస్టర్ల మీద పోస్టర్లు వేసుకుంటుండు పిల్లర్లకి, మెట్రో పిల్లర్లకి. సరే వేసుకుంటే వేసుకొని, కానీ 1,00,000 ఇందిరమ్మల ఇల్లు ఇస్తా అన్నాడు. గరీబుల ఇల్లు ఎందుకు ఉదగొడతా ఉండు? ఇల్లులు ఉలగొట్టేటోడు ఇందిరమ్మ ఇల్లు ఎడికనిస్తాడు. ఇంతవరకు హైదరాబాద్లో ఒక ఇల్లు కూడా దిక్కులేదు, ఇందిరమ్మ ఇల్లు దిక్కులేదు. 1,00,000 ఇందిరమ్మలు ఇల్లు ఇస్తారట. ఇల్లు కులగొట్టకపోతే మంచిదే. ఇక ఇల్లు కులగొట్టకపోతే ఈ గంధం మించి వేరే సాయం ఏం లేదు. ఇక కట్టిన ఇల్లు కులగొట్టిండంటే ఇంత దుర్మార్గమా? కేసీఆర్ గారు ఖమ్మం జిల్లాలో 900 ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు గరీబులకు కట్టిస్తే నిరుపేదలకి మొన్న ఇండ్లు ఉలగొట్టిండు రేవంత్ రెడ్డి. 900 ఇండ్లు అండి. ఇంత దౌర్జన్యమా? అపంశుభం తెలియని నిరుపేదల మీద ఇలా దౌర్జన్యం, రాజకీయ కక్ష, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి 900 ఇండ్లు ఊలగొట్టిండ్రు ఖమ్మం జిల్లాలో. రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారు కట్టిన బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ గారు కట్టిన 900 ఇండ్లు ఊలగొట్టిందే కాక మళ్ళీ ఏమంటున్నాం, మనం 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఈ దొంగ మాటలు ఇంకెవరు నమ్మదలుచుకోలేదు. తెలంగాణ ప్రజలు ఇక తీర్పిస్తారు. మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఎన్నికల ముందు దొంగ ప్రచారాలు, ఎన్నికల తర్వాత నీతి ప్రచారాలు. 60 ఏళ్ళ నుండి మా తెలంగాణ ప్రజల సొమ్ము తినకుండా బతుకుతున్న ఈ దొంగ కాంగ్రెస్ పార్టీని బొంద పెడదామని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు ఒకటే హెచ్చరిక, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇవాళ ఒక్కటే కోరుతూ ఉన్నారు. మళ్ళా తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఏ ఒక్కరిని ఊరుకునే, మళ్ళీ మోసం చేస్తే ఏ ఒక్కడిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇలా కంకణం పట్టుకొని కూర్చోరు. రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నుంచి తరిమి కొడదామని తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తామని చెప్పి ఇలా కంకణం పట్టుకొని కూర్చోరు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ. వాళ్ళే మీకు తీర్పు చెప్తారు ఈ వచ్చే ఎలక్షన్లల్లో. చూసుకోరు. ఇక ఈ కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండడే మా కర్తవ్యం. తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడటమే మా లక్ష్యం. తెలంగాణ ప్రయోజనాలు కాపాడటమే మా లక్ష్యం అని నేను మనవి చేస్తూ ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.